Hello everyone, this is Nalini Reddy. Welcome to Mindful Mama Journey. ఈ రోజు మనం మెంటల్ స్ట్రెస్కి మెయిన్గా వచ్చే కారణాలు ఏంటి, వాటి ఎఫెక్ట్స్ ఏంటి, వాటిని మనం చిన్న చిన్న టిప్స్తో ఎలా ఓవర్కమ్ చేసి జాయ్ఫుల్ ప్రెగ్నెన్సీ లైఫ్ని లీడ్ చేయొచ్చు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. మెయిన్గా రీజన్స్ ఏంటి అంటే మనం ఆల్వేస్ మనకు తెలిసిందే, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఆఫీస్లో స్ట్రెస్ అయి ఉండొచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయి ఉండొచ్చు, లోన్లీనెస్ అయి ఉండొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రీజన్స్ ఉన్నాయి. దీనివల్ల మనకు వచ్చే ఎఫెక్ట్స్ ఏంటంటే ఎప్పుడూ స్ట్రెస్ఫుల్గా ఉండడం, ఎమోషనల్గా ఎప్పుడూ ఏడవాలనిపించడం, ఎప్పుడు ఏడుపు వచ్చేస్తూ ఉండడం, నిద్ర లేకుండా ఉండడం, మళ్ళీ ఎక్కువ అగ్రెసివ్గా అయిపోవడం, ఓవర్ రియాక్ట్ అవ్వడం, అందరి మీద అర్చేయడం, ఇలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి. వీటిని ఓవర్కమ్ చేయాలంటే మనం చేయాల్సింది ఏంటంటే కొంచెం అట్లీస్ట్ నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు ఒక 10 minutes అయినా మన కోసం మనం మెంటల్ వెల్నెస్ కోసం టైం స్పెండ్ చేయాలి. ఎలా అంటే మెడిటేషన్ చేయడం, యోగా చేయడం అండ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి. ఎక్కువ ఆయిలీ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ అలాంటివి కాకుండా హెల్దీ ఫుడ్, మీ డాక్టర్ చెప్పిన హెల్దీ డైట్ని మెయింటైన్ చేయడము, కొద్దిసేపు ప్రకృతితో స్పెండ్ చేస్తూ అలా వాక్ చేయడము, ఎవరితోటైనా మీ ఎమోషన్స్ని షేర్ చేయండి. ఏడవకుండా ఎమోషన్స్ని షేర్ చేయడానికి అలవాటు చేసుకోండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ మీ హస్బెండ్, సిబ్లింగ్స్ ఎవరితో అయినా మీ ఎమోషన్స్ని షేర్ చేస్తే చాలా మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుంది, మీరు చాలా లైట్గా ఫీల్ అవుతారు. సో ఇవన్నిటిని ఫాలో అవుతూ మీకు ఇంకా స్ట్రెస్గా అనిపిస్తుంది, మీరు ఏదో డిప్రెషన్, మనకు వార్నింగ్స్ వస్తాయి కదా, మనం ఏదో డిప్రెషన్కి వెళ్తున్న ఫీలింగ్స్ కానీ మీకు అంత స్ట్రెస్గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఒక మెంటల్ వెల్నెస్ కోచింగ్కి వెళ్ళి మీరు హ్యాపీ, ఇలానే స్ట్రెస్గా ఉండిపోకుండా హ్యాపీ ప్రెగ్నెన్సీ లైఫ్ని లీడ్ చేసుకోండి. ఎవ్రీ హార్ట్ బీట్ డిజర్వ్స్ అ మైండ్ఫుల్ స్టార్ట్. థ్యాంక్ యూ.